తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నాయకులపై ఐపీసీ ఉపయోగించారని బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. ఈ అక్రమాలు చేసింది వైసీపీ నాయకులని, ఇంకా చాలా మంది అధికారులు పాత్ర కూడా ఉన్నట్లుగా భావిస్తున్నామని దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలపై అంటున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సామాన్య శ్రీనివాస్, భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. 2021 తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికలుగా ముందు నకిలీ ఎపిక్ కార్డుల డౌన్లోడ్లో ఐఏఎస్ అధికారులపై వేటు, అదేవిధంగా డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అయిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి పైన వేటు వేయడంతో పాటు మరో 2 రెవెన్యూ అధికారులు, 3 కాంట్రాక్ట్ ఆపరేటర్ల మీద కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ల మీద కూడా కేసు నమోదైన పరిస్థితి. ఆ తర్వాత పోలింగ్ రోజు జరిగిన పరిణామాలతో ఎవరైతే దొంగ ఓటర్లు వచ్చి యథేచ్ఛగా ఓట్లు వేస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి శాంతి భద్రతలు కానీ కేసులను నమోదు చేయడంలో కానీ పోలీసు అధికారులు విఫలమయ్యారని భావించిన ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు ఇప్పటికీ 6 మంది పైన వేటు వేసింది. 4 సస్పెండ్ చేయగా మరో 2 వీఆర్కి పంపించిన పరిస్థితి. అయితే ఇంకొంతమంది దీని వెనుక ఉన్న వారిని కూడా అదుపులో అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఆరోపిస్తున్నారు ఐపీఎస్ అధికారులు కూడా ఇందులో కీలక పాత్ర వహించారని చెప్తున్నారు. అయితే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల పాత్ర ఉందా, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందా? రాజకీయ నాయకుల పాత్ర 90% ఉంది, అధికారుల పాత్ర 10% ఉంది. అధికార పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళకి తొత్తులుగా వివరించారు. ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు. పాపము పండింది అంటారు. పాపం ఈరోజు పండింది. దాదాపు అధికారులందరూ దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం అధికారులందరూ సస్పెండ్ అవుతున్నారు. జైలుకి పోయే ప్రమాదం ఉంది. అధికారులు చెప్పారు, డౌన్లోడ్ చేశారు, ఎక్కడ జిరాక్స్ ఇస్తారు, ఎక్కడ దాన్ని పేస్ట్ చేశారు, ఎక్కడ పంపిణీ చేశారు, ఇవన్నీ ఎవరు చేస్తారు? అధికార పార్టీకి నాకు సంబంధించిన నాయకులు కదా. వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? దీని మీద ఎలక్షన్ కమిషన్కి భారతీయ జనతా పార్టీ తిరిగి ఫిర్యాదు చేయబోతున్నాం. ఎందుకంటే అధికారులతో పాటు అధికార పార్టీ నాయకులు ఉన్నారు. వారిని ఎన్నికల నుంచి అనర్హులుగా ప్రకటించాలి. ఎందుకంటే దొంగ ఓట్లు ఈరోజు దెయ్యాలకు కూడా ఓట్లు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లోనే. దెయ్యాలకు కూడా శ్మశానాల్లో పోతే ఓటర్ లిస్ట్ ఎత్తుకోపోతే శ్మశానాలు ఉన్నాయి ఓట్లు. ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో 100 ఓట్లు జమ చేసుకున్నారు. ఇది పూర్తిగా దొంగ ఓట్లు, కరెన్సీ నోటుతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల క్షేత్రంలో గెలవాలని చెప్పి అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరుతుంది. రాబో రోజుల్లో ఈ దొంగ ఓట్ల ప్రక్రియలో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న అధికారులు, అధికార పార్టీ నాయకుల మీద గట్టి చర్యలు ఉంటే వీళ్ళందరూ జైలుకి పోయే ప్రమాదం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఉక్కుపాదంతో ఇప్పటికే అధికారులు గుబులు మొదలైంది. ఎందుకురా అధికార పక్షానికి భుజం మోసామని చెప్పి బాధపడుతున్నారు. ఆ రోజు మోసిన దానికి ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. ఎవరు చెప్పారు ఒకసారి అధికారులు కూడా ఈరోజు వచ్చి బహిరంగ మీడియా ముందు చెప్పవలసిందిగా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే మీరు ఎందుకు బలవుతారండి? ఈరోజు మిమ్మల్ని కాపాడేదానికి అధికార పార్టీ నాయకులు ఎవరు రాలేరు కూడా. ఆ రోజు ఎన్నికల సందర్భంలో మా ఎంపీ అభ్యర్థి రత్నప్రభ గారు, ఇక్కడ నుండి మా నాయకులు సామంత్ శ్రీనివాస్ గారు కానీ, మా పొనగంటి భాస్కర్ కానీ, అజయ్ కానీ అందరూ ఆ రోజు పోరాటం చేసి దొంగ ఓట్లు పట్టిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. వీళ్ళని అరెస్ట్ చేశారు. పట్టించిన వాళ్ళని పక్కన పెట్టేశారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? కాబట్టి ఇది మంచిది కాదు. దొంగ ఓట్లు ప్రక్రియలో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధంలో అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎన్నికల రోజు మీరు ప్రత్యక్షంగా చాలా చోట్ల అడ్డుకున్న పరిస్థితి. ఆ రోజు మీరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారి నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? దొంగ ఓట్లు వేయడానికి వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా అక్కడికక్కడే పట్టుకోవడం, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి నకిలీ ఐడీలను పట్టుకొని వాళ్ళని అడ్డుకొని పోలీసులకు అప్పచెప్తే వాళ్ళని మళ్ళీ అక్కడే ఉంచి మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లారు. మీ అందరి సాక్ష్యంగానే ఇవన్నీ కూడా జరిగినాయి. సో లిఖితపూర్వక ఫిర్యాదులు చేసాము, సాక్ష్య ఆధారాలు కూడా సమర్పిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీరా కేంద్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగి మేము ఇచ్చినటువంటి ఆధారాలు, అప్పుడు జరిగినటువంటి అక్రమాల తంతుని గమనించి ఆదేశాలు ఇస్తూ ఒకరి తర్వాత ఒకరిని సస్పెండ్ చేస్తూ పోతుంటే, అంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది కాబట్టే ఇవాళ నకిలీ ఈఆర్ఓగా ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరించిన వ్యక్తిని సస్పెండ్ చేశారు. మరి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది. 15/24 అనేది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రిజిస్టర్ చేశారు. కేసులు కట్టి చేతులు దులుపుకుంటేలా వాళ్ళని వెళ్ళి విచారించాలి, వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ని రికార్డు చేసుకోవాలి. అదేవిధంగా అవసరం అనుకున్న చోట 41 నోటీసులు లేకపోతే అరెస్ట్ చేయాలి. సో వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తే తప్ప దీని వెనుక ఉన్నటువంటి, అంటే ఎవరి ఆదేశాల మేరకు ఇన్ని వేల ఎపిక్ కార్డ్స్ను డౌన్లోడ్ చేశారు. మీరు అడ్డుకున్న తర్వాత, మీరు ఫిర్యాదు చేసిన తర్వాత మీ కేసులు ఏమైనా ఎఫ్ఐఆర్ అయినాయా? దాని తర్వాత ఏదైనా మీ దగ్గరికి పోలీసులు విచారణ కోసం వచ్చారు? ఎలాంటి చర్యలు లేవు. మేము పదే అప్పుడున్నటువంటి
ఎస్హెచ్ఓకి ఇచ్చాము. తర్వాత అప్పుడున్నటువంటి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. అప్పుడున్నటువంటి డిఐజీ క్రాంతి రతన టాటా గారి దృష్టికి తీసుకెళ్ళాము. అనేక రకాల ఫిర్యాదులు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. తీరా కేంద్ర ఎన్నికల కమిషన్ మా రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ రంగంలో దిగి ఆదేశాలు ఇస్తే తప్ప ఇక్కడ కనీసం ఒక కేసు నమోదు కాలే. అప్పుడు ఇచ్చినటువంటి కేసుని క్లోజ్ చేశారు. ఏమని చాలా సీరియస్ ఎలక్షన్ అఫెన్సెస్ని వాటిని ఏం చేశారు, న్యూసెన్స్ కేసెస్ కింద కన్వర్ట్ చేసి డిస్పోజ్ చేసేసారు, క్లోజ్ చేశారు ఎవిడెన్స్ లేకుండా. మేము పట్టించిన దొంగ ఓట్లని ఆ ఐడి కార్డులని సీజ్ చేసి దానికి మెటీరియల్ ఆబ్జెక్ట్స్గా సీజ్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ఉంటే ఏ ఐపీలో నుంచి ఎంటర్ అయ్యారు, ఏ సిస్టము, ఏ మొబైల్లో నుంచి, ఏ ల్యాప్టాప్లో నుంచి ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోకి జొరబడ్డారు అనేది క్లియర్గా జరిగేది. ఆ జొరబడ్డ పోలీస్ అధికారులే సాక్ష్యాలను నాశనం చేశారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఇవాళ ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీ స్టేజ్లో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగి ఉంటే ఐపీ అడ్రస్లు దొరికేటివి. ఐపీ అడ్రస్లు దొరుకుంటే ఎక్కడి నుంచి జ్వరబడ్డారు, ఎవరు జ్వరబడ్డారు, ఎవరి చేతికి ఇచ్చారని తెలుస్తుంది. కేవలం డౌన్లోడ్ చేయడం కాదు, డౌన్లోడ్ చేసినటువంటి ఎపిక్ కార్డ్స్లో దొంగ ఫోటోలు అంటే వెళ్ళేటువంటి మార్ఫింగ్, ఇంపర్సనేషన్ ఉంది. క్లియర్ కట్గా ఐపీసీ సెక్షన్ల కింద అందరూ కూడా శిక్షార్హులే. నేను అంటున్నాను, వైసీపీ నాయకులపైన ఐపీసీని ఎప్పుడు ప్రయోగిస్తారు? అసలు ప్రయోగిస్తారా లేదా? కేసులు కట్టి కూర్చుంటారా? అంటే ఈ భవిష్యత్తులో ఈ కేసులు ఇంకా జరుగుతాయంటారా, లేకపోతే పోలీసులు క్లోజ్ చేసిన తర్వాత దానిపైన ఏమైనా విచారణ మరోసారి పునః ప్రారంభమయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇది లోతుగా దర్యాప్తు చేస్తారు. సాక్ష్యాలు ఐపీ అడ్రస్సులు మార్చేసి సిస్టమ్ కొలాప్స్ చేస్తే సాక్ష్యాధారాలు ధ్వంసం అయిపోయానని తేలుకుట్టిన దొంగల్లా ఉన్నటువంటి వైసీపీ నేతలు ఒక విషయం చెప్తున్నా, సజీవంగానే ఉన్నాయి. ఎప్పటికీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అవైలబిలిటీలోనే ఉంటుంది. అంటే ఇన్ని ఎపిక్ కార్డుల సృష్టి దొంగ ఓట్లు వేశారని ఎన్నికల కమిషన్ భావిస్తున్న నేపథ్యంలో అప్పట్లో గెలిచిన అభ్యర్థి ఎన్నిక సజావుగానే జరిగిందని భావిస్తున్నారా, లేకపోతే ఆ ఎన్నిక వల్ల ఆ ఎన్నిక చెల్లదని మీరేమైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి? ఖచ్చితంగా దర్యాప్తు ప్రారంభ దశలో ఉంది. ఒక్కొక్కరి తర్వాత ఎవిడెన్స్ దొరికే కొద్దీ ఎన్నికల కమిషన్ చురుగ్గా వ్యవహరిస్తూ వేస్తూ పోతుంది. దర్యాప్తు పూర్తి కావాలి. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా ఎపిక్ కార్డ్ సంబంధించినటువంటి ఫిజికల్ ఎవిడెన్స్ని, ఇతర సాక్ష్యాలను కూడా సమీకరించి ఖచ్చితంగా దానిపైన ప్రాపర్ యాక్షన్ ఉండనే ఉంటుంది. లేట్ అయిన ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా అందరిపైన చర్యలు ఉంటాయి. ఏ ఒక్కరు ఇందులో తప్పించుకోలేరు. దేశ చరిత్రలోనే ఒక సంచలనమైనటువంటి వ్యవహారంగా తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారం నిలవబోతుంది. ఎక్కడ గతంలో చిన్న చిన్న సస్పెన్షన్ చూసుంటాం, కానీ ఇవాళ డజన్ల కొద్దీ అధికారులు సస్పెండ్ కాబోతున్నారు. ఇది ఐపీఎస్ అధికారులు కూడా ఉంటారు ఖచ్చితంగా. ఇప్పటికే ఐఏఎస్ అధికారులు ఉన్నప్పుడు దానికి మినహాయింపు ఏం లేదు. దీని ద్వారా మనకు తెలిసేటువంటి సారాంశము, సందేశము, నీతి ఏంటంటే వైసీపీని నమ్ముకున్న వైసీపీ నాయకులకు కొమ్ము కాసిన ఆలస్యమైన బలికాక తప్పదనేటువంటి నీతిని గ్రహించాలి. మొత్తం మీద దేశవ్యాప్తంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల వ్యవహారం సంచలనంగా మారబోతుందని బీజేపీ నాయకులు అంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నిక తప్పంటూ అవసరమైతే ఈ ఆధారాలతో తాము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామంటున్నారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ ఏదైతే డౌన్లోడ్ చేయడం కానీ, మార్ఫింగ్ చేయడం కానీ ఇలాంటి వ్యవహారాలకు సంబంధించిన కూడా కేసులు కూడా నమోదు కావాలని, గతంలో తాము దొంగ ఓటర్లను పట్టించినప్పటికీ కేసులు నమోదు చేయకపోవడము, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వారంతా సస్పెన్షన్కు గురయ్యారని, వీరిలో త్వరలో ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ అవుతారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి న్యాయవాది సామంచి శ్రీనివాస్. మొత్తం మీద అయితే తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారం మరింతగా ముదిరే అవకాశం ఉందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.